అందరికీ నమస్కారం. నేను విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాల జడ్చర్లలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు రాజనీతి తత్వ విచారంలో భాగంగా మనం ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు అని చెప్పుకోవచ్చు. అలాగే సాంస్కృతిక పునరుజ్జీవన శిశువు అని కూడా చెప్పుకునే నికోలో మాకియవెల్లి గురించి చర్చించుకుందాం. అయితే నికోలో మాకియవెల్లి చెప్పిన అనేక అంశాలలో ఈరోజు మనం చర్చించుకునే అంశాలు ఏంటంటే, ఒకటి మానవ స్వభావం పై ఆయన అభిప్రాయాలేంటి, అలాగే రాజ్య నిర్వహణ విషయంలో రాజుకు మాకియవెల్లి ఇచ్చిన సలహాలేంటి, మరి ఆయన ప్రభుత్వ వర్గీకరణ గురించి కొన్ని విషయాలు, అలాగే శాసనకర్త యొక్క పాత్ర గురించి ఆయన చెప్పిన కొన్ని అభిప్రాయాలు, ఈ విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఇవన్నీ తెలుసుకునే ముందు మనము అంటే ఆయన గురించి కొంచెం ఆయన జీవిత విశేషాలు కావచ్చు, ఆయన సమకాలీన పరిస్థితులు కావచ్చు, ఆయన రచనల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అవి తెలుసుకున్నప్పుడే ఆయన యొక్క రాజనీతి తత్వ విచారాన్ని అవగాహన చేసుకోవడం, దానిని విశ్లేషించడం మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. మరి మాకియవెల్లి మీ అందరికీ తెలుసు, ఇటలీ దేశస్థుడు. ఆయన జీవిత విశేషాల్లోకి మనం వెళ్దాం ఇంకా. అయితే మరి ఏంటి ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఆయన క్రీస్తు శకం 1469 మే 3వ తేదీన ఆయన ఇప్పుడున్న ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ నగరంలో ఆయన జన్మించారు. అంటే అప్పుడు ఫ్లోరెన్స్ నగర రాజ్యంగా ఉండేది, ఇప్పుడు ఇటలీలో భాగం అనుకోండి. ఆ కాలంలో ఆయన జన్మించడం జరిగింది. 1469 ఫ్లోరెన్స్ లో జన్మించడం జరిగిందనమాట. ఇక తండ్రి ఆయన ఒక న్యాయవాదిగా పనిచేయడం జరిగింది. ఒక ప్రఖ్యాతమైన వంశంలో మరి ఈయన మన మాకియవెల్లి జన్మించడం జరిగింది, నికోలో మాకియవెల్లి. ఇక నేను ఇందాక చెప్పినట్టుగా తండ్రి న్యాయవాది. అలాగే ఈయన గ్రీకు, ఇటాలియన్, లాటిన్ భాషలలోని ప్రఖ్యాత గ్రంథాలను అధ్యయనం చేశాడు మాకియవెల్లి. అంటే 3 భాషలలోని గ్రంథాలను అధ్యయనం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈయన ఆ విధంగా అధ్యయనం చేయడం జరిగిందనమాట. అలాగా తర్వాత క్రీస్తు శకం 1494 సంవత్సరంలో ఏం జరిగిందంటే, మెడ్చి అనే ఒక రాజు వంశం పరిపాలనలో ఉన్న ఫ్లోరెన్స్ నగరము రిపబ్లిక్ గా అవతరించింది. అదే సంవత్సరంలో ఈయన 2వ ఛాన్సరీ శాఖలో ఒక గుమ్మస్తాగా పనిచేయడం జరిగింది. కానీ ఈయన అసాధారణ తెలివి, అలాగే తర్వాత అనుభవం, తర్వాత ఈయనకు ఉన్న ప్రజ్ఞా పాఠవాల వలన ఈయన అదే శాఖలో కొద్ది రోజుల్లోనే ఆ 2వ ఛాన్సలరీ శాఖలో కార్యదర్శిగా పనిచేయడం జరిగిందనమాట. ఓకే. అయితే ఈయన క్రీస్తు శకం 1496 నుండి క్రీస్తు శకం 1512 వరకు కూడా ఈ యొక్క పదవిలో కొనసాగడం జరిగింది. అయితే ఈ పదవిలో ఉన్నప్పుడు ఆయన దౌత్యవేత్తగా, ప్రభుత్వ పాలనావేత్తగా, మిలిటరీ కార్యకలాపాలను పర్యవేక్షించే ఒక వ్యక్తిగా ఇన్ని విషయాలలో పనిచేయడం వల్ల ఆయనకి
అద్భుతమైన ఆయనకి అద్భుతమైన ఒక అనుభవం అనేది, మంచి అనుభవం అనేది దక్కింది. అలాగే మంచి పేరు కూడా సంపాదించాడు దౌత్యవేత్తగా. అలాగే దౌత్యవేత్తగా ఈయన పలు ప్రాంతాలను కూడా ఈయన సందర్శించడం జరిగింది. ఉదాహరణకు ఈయన ఫ్రాన్స్ వెళ్ళడం జరిగింది. తరువాత అలాగే ఇటలీ, అంటే ఇటలీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ కాలంలో ఫ్లోరెన్స్ అనేది ఒక నగర రాజ్యంగా ఉండేది. ఇటలీ మళ్ళీ వేరే నగర రాజ్యంగా ఉండేది. అందుకని ఇటలీని కూడా సందర్శించడం జరిగింది. అలాగే బెర్లిన్ కూడా సందర్శించడం జరిగింది. అంటే ఇప్పుడు మన జర్మనీ దేశ రాజధాని నగరం బెర్లిన్ తెలుసు కదా! ఆ బెర్లిన్ నగరాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇంకా అనేక దేశాలను కూడా సందర్శించాడు ఈ యొక్క పదవీ కాలంలో ఉన్నప్పుడు. దౌత్యవేత్త కాబట్టి అనేక దేశాలను సందర్శించాడు. అక్కడ ఆయన ప్రగాఢమైన ప్రజ్ఞా పాఠవాలను చూపడమే కాకుండా మంచి అనుభవాన్ని కూడా సంపాదించడం జరిగిందనమాట. తరువాత అయితే మళ్ళీ మెడిచి ప్రభుత్వము 1512లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత 1513వ సంవత్సరంలో ఈయన మెడిచి ప్రభుత్వంపై కుట్ర పన్నాడు అనే ఒక అభియోగంతో ఈయనని జైల్లో పెట్టడం జరిగింది. కారాగార శిక్ష విధించడం జరిగింది. అయితే కొన్ని నెలల కాలంలో ఈయన ఆ నేరాలు మోపడం అనేది, నేరారోపణ అనేది తప్పు అని నిరూపించబడి ఈయనను మళ్ళీ విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన మళ్ళీ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అక్కడే తన జీవితం చివర అంకం వరకు కూడా అక్కడే గడిపి క్రీస్తు పూర్వం 1527 జూన్ 21వ తేదీన మరణించడం జరిగిందనమాట. అయితే ఈ కాలంలో అంటే 1513 నుంచి 1527వ సంవత్సరం వరకు ఈయన రచనలను అనేకం చేయడం జరిగింది. ముఖ్యంగా 4 పుస్తకాలను రచించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం చదువుదాం, తెలుసుకుందాం కొన్ని. అయితే ఈయన గ్రామీణ జీవితం గడపడం కారణం ఏంటంటే, ఈయన విడుదలయ్యే సమయానికి ఒక కండిషన్ పెట్టడం జరిగిందనమాట ప్రభుత్వం. ఇక నువ్వు రాజకీయాలలో పాల్గొనడానికి వీలు లేదు అని. కాబట్టి ఆ యొక్క షరతు మీద ఈయన జైలు నుండి విడుదల కావడం జరిగింది. కాబట్టి ఈయన శేష జీవితాన్ని గ్రామీణ ప్రాంతాల్లో గడుపుతూ పుస్తకాలను కూడా రచించడం జరిగింది. ఇప్పుడు మనము ఈ రచనలను చూద్దాం. ఏంటి ఆయన రచించినవి అంటే, ముఖ్యంగా మనందరికీ చాలా ప్రముఖమైన గ్రంథం ఒకటేంటంటే ద ప్రిన్స్. 1513వ సంవత్సరంలోనే అతి తక్కువ కాలంలో కొన్ని నెలల్లో ఈయన రచించాడు. 90 పేజీల పుస్తకం ఇది, ది ప్రిన్స్ అనే పుస్తకం. అలాగే డిస్కోర్సెస్ ఆన్ లివి అనే గ్రంథం కావచ్చు. ఇది 1520లో రచించడం జరిగింది. అలాగే ద ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఇంకొక గ్రంథాన్ని 1519, 1520 సంవత్సరాల మధ్య రచించడం జరిగింది. అలాగే హిస్టరీ ఆఫ్ ఫ్లోరెన్స్, తను పుట్టిన నగర రాజ్యానికి సంబంధించిన హిస్టరీ ఆఫ్ ఫ్లోరెన్స్ అనే గ్రంథాన్ని 1522వ సంవత్సరంలో ఈయన రచించడం జరిగిందనమాట. ఇక తర్వాత మనం చూడాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సమకాలీన పరిస్థితులు. ఇది చాలా ముఖ్యమైన విషయం. సమకాలీన పరిస్థితులు చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకు సమకాలీన పరిస్థితులు చాలా ముఖ్యమైన అంశం అంటే, ఇది ఒక రాజనీతి తత్వ వేత్త యొక్క విచారాన్ని ప్రభావితం చేస్తాయి. ఆనాటి పరిస్థితులు ఆయన యొక్క భావాలను మరి ఆ భావాలనేవి ఆ కాలం నాటి సమకాలీన పరిస్థితులను బట్టి రూపుదిద్దుకుంటాయి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మరి అవేంటో చూస్తే కానీ ఈయన యొక్క రాజనీతి తత్వ విచారాన్ని లోతుగా మనం విశ్లేషించడానికి వీలు కాదు. కాబట్టి ముందుగా ఆ పరిస్థితులు కొన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇటలీ, నేపుల్, ఫ్లోరెన్స్, మిలాన్, వెన్నీస్, ఇలాంటివి, రోమ్ వంటి 5 రాజ్యాలుగా ఇటలీ అనేది విభజించబడి ఉంది. ఇప్పుడు ఇటలీ ఐక్యంగా ఉంది. కానీ ఆ కాలంలో ఈ 5 రాజ్యాలుగా ఇటలీ అనేది విభజించబడి ఉన్నది. నేపుల్ కావచ్చు, మన లారెన్స్ కావచ్చు, అలాగే మిలాన్ కావచ్చు, అలాగే రోమ్ కావచ్చు, ఫ్లారెన్స్ కావచ్చు, వెన్నీస్ కావచ్చు,
ఇలాంటివన్నీ కూడా ఈ 5 రాజ్యాలుగా ఈ ఇటలీ అనేది విభజించబడి ఉందన్నమాట ఆ కాలంలో. అలాగే మనము అంటే ఇది ఎందుకు మనం చెప్పుకోవాల్సొచ్చిందో నేను తర్వాత వివరిస్తాను. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 రాజ్యాలుగా ఆ కాలంలో ఇటలీ అనేది చిన్న చిన్న నగర రాజ్యాలుగా విభజితమై ఉంది. ఆ 5 రాజ్యాలు కూడా ఒకదానితో ఒకటి ఘర్షణలు పడుతూ ఉండడం కావచ్చు, అనైక్యతగా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కాలంలోనే ఈ మన మాకియవెల్లి గమనించడం జరిగిందనమాట. అలాగే ఫ్లోరెన్స్ లోనే పునరుజ్జీవనం అనేది మొదలైంది. అంటే మధ్యయుగంలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తూ సాగిన పునరుజ్జీవన ఉద్యమం ఫ్లోరెన్స్ లో బయలుదేరి అది ఐరోపా అంతటా కూడా విస్తరించడం జరిగింది. ఇది అందుకనే మనము ఏమంటామంటే ఈ ప్రభావం అనేది మాకియవెల్లి మీద బాగా కనిపిస్తుంది. అందుకనే ఆయన మనం ఏమంటామంటే మాకియవెల్లిని పునరుజ్జీవన శిశువు అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. అలాగే మధ్యయుగం నాటి ప్రాతినిధ్య సంస్థలన్నీ కూడా క్షీణించడం జరిగింది యూరోప్ లో. వాటి స్థానంలో యూరప్ అంతా కూడా కొత్త ఆధునిక లౌకిక సంస్థలు లేక లౌకిక రాజ్యాలు కూడా వచ్చాయి. అంతకుముందంతా ఉన్న మత ప్రధానమైన సంస్థలు, మత ప్రధానమైన రాజ్యాలన్నీ కూడా అంతర్ధానం అయిపోయాయి, మాయమైపోయాయి. ఈ కొత్త యుగం మొదలైంది. మధ్యయుగం, చీకటి మధ్యయుగం ముగిసి కొత్త యుగం ప్రారంభమైంది మాకియవెల్లి కాలంలోనే. ఆ విధంగా లౌకిక రాజ్యం అనేది, ఆధునిక జాతీయ లౌకిక రాజ్యాలు అనేవి ఏర్పడడం ప్రారంభమయ్యాయి ఐరోపా మొత్తం అన్నమాట. ఇది కూడా మాకియవెల్లిని ప్రభావితం చేసింది. అలాగే ఆయన వ్యక్తిగతంగా ఎంతో అనుభవాన్ని గడించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అనేక పదవులలో ఆయన అనేక దేశాలు పర్యటించడం వల్ల కావచ్చు, ఆయన ఎంతో వ్యక్తిగత అనుభవాన్ని అనేది ఆయన సాధించడం జరిగిందనమాట. అందుకనే ఇవన్నీ కూడా ఆయన పుస్తక రచనకు కూడా చాలా ఉపయోగపడ్డాయి. మనం గమనిస్తే అనేక పుస్తక రచనకు కూడా అది ఉపయోగం అనేది, అంటే ఆయన చాలా ఎంతో ఉపయోగపడిందనమాట. అయితే ఇక్కడ మనం ఇంకొక ముఖ్య విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన ప్రిన్స్ అనే గ్రంథం రచించాడని చెప్పుకున్నాం కదా. ప్రిన్స్ ఒకటి, తర్వాత డిస్కోర్సెస్ ఒకటి, ఈ రెండు గ్రంథాలు కూడా ఆయన ఆ యొక్క రాజకీయ భావాలను ప్రస్ఫుటం చేస్తాయి మిగిలిన 2 గ్రంథాల కన్నా కూడా. ఈ 2 ముఖ్యమైనవి. అందులో ప్రిన్స్ అనే గ్రంథం మరీ ముఖ్యమైనది మన రాజనీతి శాస్త్ర విద్యార్థులకు. ఇక ఇవన్నీ కూడా సమకాలీన పరిస్థితులు ఆయన్ని ప్రభావితం చేశాయని నేను మీకు చెప్పడం జరిగింది ఇందాకలా. ఈ 4 కూడా ముఖ్యమైనవి అన్నమాట అందులో. ఇక తరువాత మనము మరి నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, మానవ స్వభావంతో ఆయన యొక్క తాత్విక విచారణ అనేది, రాజనీతి తాత్విక విచారణ అనేది మొదలైందనమాట. ఏంటి ఆయన ఏం చెప్పాడు చూద్దాం. మానవ స్వభావం ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మానవ స్వభావాన్ని రాజ్యానికి మధ్య సంబంధాన్ని నెలకొల్పాడు. అంటే మానవ స్వభావాన్ని బట్టే రాజ్యం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. మానవ స్వభావాన్ని బట్టే రాజ్యం ఏర్పడుతుంది అని చెప్పడం కూడా జరిగిందనమాట. నేను ఇందాకలా మీకు చెప్తూ ఈ సమకాలీన పరిస్థితులు, ప్రజలలో ఉన్న అవినీతి కావచ్చు, తర్వాత ఆ కాలంలో ఉన్న అనైక్యత కావచ్చు, అంతర్ఘర్షణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన మానవ స్వభావం మీద ఆయన అభిప్రాయాలను కూడా ప్రభావితం చేశాయి ఆ సమకాలీన పరిస్థితులు. ఎలా అంటే ఈయన మానవ స్వభావంపై ఒక నిరాశావాదమైన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే, ఉదాహరణకి మానవ స్వభావం మీద దుర్మార్గుడు, స్వార్థపరుడు, అహంకారి, తర్వాత పిరికివాడు, తర్వాత అత్యాశాపరుడు, అలాగే స్వార్థపరుడు, తర్వాత కృతజ్ఞుడు, అమాయకుడు, చంచల స్వభావం కలవాడు, మోసగాడు, మందబుద్ధి గలవాడు అని చెప్పి ఇన్ని రకాల విశేషణాలు వాడడం జరిగిందనమాట మానవుని యొక్క స్వభావాన్ని చెప్తూ. అంటే ఇవన్నీ చెప్తూ ఆయన యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మానవ స్వభావంపై తన అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని తాను చెప్పడం జరిగిందనమాట. అభిప్రాయాలు అంటే మానవుడు దుర్మార్గుడు, అత్యాశాపరుడు, అలాగే
ఒక పక్క మోసగాడు అంటున్నాడు, ఒక పక్క అమాయకుడు అంటున్నాడు. అంటే ఆ రకమైన మానవుడి స్వభావము గమనించాడు. ఈ రకమైన మానవ స్వభావాన్ని కూడా ఈయన గమనించాడు. మొత్తం మీద ఎలాంటి లక్షణాలను గమనించినా కూడా అవన్నీ కూడా ఒక నిరాశావాదమైన లక్షణాలుగా మనకి గోచరిస్తాయి. ఆయన చెప్పిన ఈ మానవ స్వభావం గురించి కనుక గమనిస్తే నిజంగా అంటే మరి ఆయన ఎందుకు అలా చెప్పాడనేది మనం ఆనాటి సమకాలీన పరిస్థితులను ఆధారంగా చెప్పాడని నేను మీకు ఇందాకలే తెలియజేయడం జరిగింది. సరే, మరి అలాంటి మానవుడు ఏంటంటే అమాయకుడుగా ఉంటాడు. వేరే వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్మే భ్రమపడుతూ ఉంటాడు. ఇలా ఉండడం వల్ల బుద్ధిమంతులు, తర్వాత వివేకవంతులు అయిన వారు రాజులుగా కనుక లేకపోతే వీరు హేతుబద్ధతను కోల్పోయి, అంటే ప్రజలు ఇలా అమాయకంగా ఉండడం వల్ల హేతుబద్ధతను కోల్పోయి రాజ్యానికే ప్రమాదం తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది అని చెప్పి హెచ్చరించడం జరిగింది మాక్యవెల్లి. అలాగే ఈయన అవసరం ఉంటేనే ఇతరులకు ఉపయోగపడతాడు. అంటే తనకు అవసరం అయితేనే ఇతరులకు ఉపయోగపడదాం అనుకుంటాడు, కానీ లేదంటే స్వార్థపరుడై ఉంటాడని చెప్పి కూడా మాక్యవెల్లి మానవ స్వభావాన్ని చిత్రించడం జరిగిందనమాట. అలాగే ఈయన ఏంటంటే కోరికలు, మనకి అర్థశాస్త్రంలో కూడా మనకి చదువుతాం మనం. కోరికలు, అపరిమితమైన కోరికలు ఉండడం జరుగుతుంది మానవుడికి. సంపద కాంక్ష కావచ్చు, కీర్తి కాంక్ష కావచ్చు, ఇవి ఎక్కువ ఉంటాయి మానవుడికి. కోరికలు తీర్చుకోవాలని అనుకోవడం ఎప్పుడు అనుకుంటూనే ఉంటూ ఉంటాడు. ఇది తీరనప్పుడు, ఈ కోరికలు తీరినప్పుడు ఆయన ఎలా భావిస్తాడంటే భవిష్యత్తే బాగుంది, క్షమించాలి, గడిచిన కాలమే బాగుంది, ఇవి వర్తమాన కాలము ఏం బాగాలేదు అని అనుకుంటూనే రాబోయే కాలం మీద ఆశలు పెట్టుకుంటూ ఉంటాడు అని మాక్యవెల్లి మానవుని గురించి తెలియజేయడం జరిగిందనమాట. అంటే అతను అసంతృప్తిగా ఉంటాడు. అంటే తనకి ఎంత లభించినా కూడా అసంతృప్తిగా ఉండడం వల్ల వర్తమాన కాలాన్ని గురించి సంతృప్తి పడడు. జరిగిన కాలాన్ని బాగుందంటాడు, వచ్చే కాలం మీద ఆశలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆస్తి కోసము నిరంతరము, స్వేచ్ఛ కోసము, ఆస్తి కోసము కుతూహల పడుతూ ఉంటాడనమాట ఇతను. నిరంతరం ఆస్తి కావాలి, లేకపోతే స్వేచ్ఛ కావాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఆ రెండిటి కోసము పాకులాడుతూ ఉంటాడు మానవుడు అని చెప్పి మాక్యవెల్లి చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటి ఆస్తి అంటే ఈ దీనికోసం ఏం చేస్తాడంటే ఈ ఆస్తి కోసం కావచ్చు, స్వేచ్ఛ కోసం కావచ్చు, ఇతరులతో ఘర్షణ పడడానికి కూడా ఆయన వెనకాడడు, ముఖ్యంగా ఆస్తి కోసం. అలాగే ఇంకొకరి ఆధీనంలో ఉండడానికి ఇష్టపడ్డు. తన స్వేచ్ఛ కోసం కుతూహల పడతాడు కాబట్టి ఇంకొకరు ఆధీనంలో ఉండడానికి ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడడు. అయితే అధికార కాంక్ష, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనే కోరికలు, ఇతరులపై ఆధిక్యతను సంపాదించి వారిపై పెత్తనం చెలాయించాలనే ఉత్సుకత, ఇవన్నీ కూడా రాజ్య స్థాపనకు దారితీస్తాయన్నమాట. ఇవన్నీ కూడా రాజ్య స్థాపనకు దారితీస్తాయి. ఇంకొకళ్ళ మీద ఆధిపత్యం చలాయించాలని ఒక పక్కనేమో కొంతమంది అమాయకంగా ఉంటారు, మరి కొంతమంది ఏమో ఈ విధంగా ఆధిపత్యాన్ని చలాయించాలని, అధికారాన్ని సంపాదించాలని, కీర్తికాంక్షలను గణించాలనే కోరికలు ఉన్న వాళ్ళు వీళ్ళు తక్కువ ఉంటారు సమాజంలో. ఇలాంటి వారు తక్కువ ఉంటారు. అయినప్పటికీ వీరు అలాగే అమాయకులైనప్పటికీ కూడా ప్రజలు, ఏ ప్రజలైనా సరే వారి యొక్క విషయాలలో జోక్యం చేసుకుంటే వారు ఒప్పుకోరు. వారు ఇంకొకళ్ళ ఆధిపత్యంలో ఉండడానికి సిద్ధపడరు. ఈ సంఘర్షణల వల్ల, వీటి వల్ల అది రాజ్య యొక్క స్థాపనకు దారి తీస్తుందని చెప్పి మాక్యవెల్లి చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ మానవ స్వభావాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఆ మాక్యవెల్లి రచించిన ప్రిన్స్ అనే గ్రంథంలో చూడొచ్చు. ఈ ప్రిన్స్ అనే గ్రంథం కావచ్చు, లేకపోతే ఆయన రచించిన ఇతర గ్రంథాలన్నింటినీ కూడా చారిత్రక పద్ధతి ద్వారా రచించడం జరిగింది, అంటే చారిత్రక పరిశోధన ద్వారా. అందుకనే నేను ఇక్కడ ఈ పాయింట్, లాస్ట్ పాయింట్ చూస్తే మనం ఏం గమనించవచ్చు అంటే, ఆయన చారిత్రక పరిశీలన ద్వారానే రాజ్యం ఎలా ఏర్పడింది అని వెనుకకు ఆలోచించి, అంటే ఆ రాజ్యం ఏర్పడడం గల కారణాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేశాడు మాక్యవెల్లి అనమాట. ఎందుకంటే ఆయన చారిత్రక పద్ధతిని అవలంబించడం జరిగింది, అలాగే తులనాత్మక పద్ధతిని కూడా అవలంబించాడు ఆయన ఒక విధంగా. అంటే తులనాత్మక పద్ధతి అంటే గతం ఎలా ఉంది, గతం ఆధారంగా వర్తమానం ఎలా ఉంది, ఇది ఒక తులనాత్మకమైన పద్ధతి. అంటే కంపారిటివ్ స్టడీస్ అంటే కంపారిజన్, ఆయన కంపారిజన్ చేయడం స్టార్ట్ చేశారు. దేని మధ్య? గత కాలము, వర్తమానం.
ఈ విధంగా ఆయన ఈ తులనాత్మక పద్ధతి కావచ్చు, చారిత్రక పద్ధతి కావచ్చు, ఇది నేను రాజనీతి శాస్త్రానికి ఇస్తున్న నూతన పద్ధతిగా ఆయనే చెప్పుకోవడం కూడా జరిగిందనమాట ఈ విధంగా. ఈ విధంగా మానవుడి యొక్క స్వభావము ఆయన కీర్తి కాంక్షలు కావచ్చు, అధికార దాహం కావచ్చు, లేకుంటే మరి ఆస్తి గురించిన కుతూహలం కావచ్చు, ఇతరులపై ఆధిక్యతను చలాయించాలనే కోరిక కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్య స్థాపనకు దారి తీశాయని చెప్పి తన యొక్క సిద్ధాంతాన్ని ప్రారంభించడం జరిగింది, మానవ స్వభావాన్ని ఆధారంగా చేసుకుని మ్యాకియవెల్లి. అయితే ఇక్కడ తర్వాత మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అయితే దానికన్నా ముందు మరి ఈ మానవ స్వభావం గురించి ఈయన అభిప్రాయాలపై కొన్ని విమర్శలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఏంటంటే విమర్శ ఏంటి, మానవుని యొక్క మంచి స్వభావానికి, మతపరమైన మంచి స్వభావానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. మానవులందరూ దుర్మార్గులు, స్వార్థపరులు, కీర్తికాంక్ష కోసం, ఆస్తి కోసం ఒకరితో ఒకరు సంఘర్షించుకుని ఇవే చెప్పాడు. కానీ ఆయన మానవునిలో ఉన్న మంచితనాన్ని గురించి చెప్పలేదు. మానవులంతా ఇలాగే ఉంటారని అనుకోలేము కదండి. మానవులు మంచివారు, అందరూ అలాగే ఉంటారని చెప్పలేము. మానవుల్లో మంచితనం కూడా ఉంది. అసలు దాని గురించి మ్యాకియవెల్లి చెప్పలేదు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఆనాడు ఉన్న ఆ సామాజిక పరిస్థితులను బట్టి ఇలా చెప్పాడని మాత్రం మనం గమనించాల్సిన అవసరం. ఆనాడు ఉన్న సమకాలీన పరిస్థితులను బట్టి ఈ విధమైన అభిప్రాయానికి మ్యాకియవెల్లి వచ్చాడని మనం గ్రహించాలి ఇక్కడ. అయితే ఈ విధంగా ఆయన ఒక విమర్శ ఏముందంటే, మరి ఆయన మానవుని యొక్క మంచితనాన్ని గురించి ఆయన ప్రస్తావించలేదు. అలాగే మానవ స్వభావంపై ఆర్థిక అంశాల ప్రభావం కూడా ఉంటుంది, మరి దాన్ని విశ్లేషించలేకపోయాడు అని కొంతమంది విమర్శించారనమాట. మానవుని యొక్క ఆర్థిక అంశాలు కూడా మానవుణ్ణి ప్రభావితం చేస్తాయి. ఆ ఆర్థిక అంశాలు అంటే ఆస్తి గురించి చెప్పినప్పటికీ కూడా ఇంకా లోతుగా ఇంకా విశ్లేషించుంటే ఆర్థిక అంశాలకు మానవుని యొక్క స్వభావానికి మధ్య సంబంధాన్ని ఇంకా లోతుగా విశ్లేషించే బాగుండేదని కొందరి అభిప్రాయం అన్నమాట. అలాగే మరి ఇవన్నీ కూడా మనం కొన్ని ముఖ్యమైన విమర్శగా చెప్పుకోవచ్చు అనమాట. ఆయన మానవ స్వభావంపై, ఆయన అభిప్రాయాలపై కొన్ని విమర్శలను ఈ విధంగా కూడా మనము చెప్పుకోవచ్చు ఈ విధంగా. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రాజ్య నిర్వహణపై భావాలు. రాజ్య నిర్వహణపై ఆయన భావాలను చెప్పుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకు ఇది ముఖ్యమైన అంశం అని నేను చెప్తున్నాను అంటే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే రాజ్య నిర్వహణ అని అంటున్నారు ఆయన. మనం రాజ్య నిర్వహణపై ఆయన భావాల గురించి మనం చెప్పుకుంటున్నాం. రాజ్య నిర్వహణ అనే పదం ఉపయోగిస్తున్నాం, రాజనీతి అనే పదాన్ని ఉపయోగించట్లేదు. అంటే చాలా మంది అరిస్టాటిల్ లాంటి వాళ్ళు, ప్లేటో లాంటి వాళ్ళు వీళ్ళు రాజ్య నీతి సిద్ధాంతం చెప్పారు, కానీ ఈయన రాజ్య నిర్వహణ గురించి చెప్పారు. రెండింటికి తేడా ఏంటంటే రాజ్యం అంటే ఏంటి, రాజ్యం ఎలా ఉంటుంది, అలాంటి విషయాలను అరిస్టాటిల్ లాంటి వాళ్ళు, ప్లేటో లాంటి వారు చెప్పగా, ఈయన మాత్రం రాజ్యంలో రాజు ఎలా వ్యవహరించాలి అనే ఒక ఆచరణాత్మకమైన సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. అంటే రాజ్యం విస్తరణ ఎలా చేయాలి, రాజ్యాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి, రాజు రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి అనేక విషయాలను చర్చించాడు. కాబట్టి ఈయన ఆధునిక రాజనీతి తంత్ర మూల పురుషుడు అని కూడా అనడం జరుగుతుంది. రాజ్యతంత్ర మూల పురుషుడు అని కూడా అనడం జరుగుతుంది అనమాట. ఈయనని రాజ్యతంత్రం వేరు, రాజనీతి వేరు. రాజనీతి ఎలా ఉంది అంటే అది ఉన్నది వర్ణిస్తుంది, కానీ ఈయన ఎలా చేయాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఒక ఆచరణాత్మకమైన ఒక ప్రాక్టికల్ వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది రాజ్య నిర్వహణ మీద. కాబట్టి మరి రాజుకి ఆ రాజ్య నిర్వహణలో అనేక సూచనలను ఈయన రచించిన ద ప్రిన్స్ అనే గ్రంథంలో మనం ముఖ్యంగా ద ప్రిన్స్ అనే 90 పేజీల గ్రంథంలో మనము ఆయన పుస్తకంలో ఆయన భావాలను మనము గమనించవచ్చు. అయితే మనము ఒక్కొక్కటిగా చూద్దాము. ముందుగా అధిక దాక్షిణ్యాలు కానీ, అధిక కఠినంగా కానీ రాజు ప్రజలతో మెలగకూడదు. అలాని పూర్తి దయాదాక్షిణ్యాలతో ఉంటే ప్రజలు ఆ రాజుని అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. అలా అని కఠినంగా కూడా ఉండడం అనేది అది ప్రజల శ్రేయస్సుకు మంచిది కాదు. సమయానుకూలంగా
ఆయా పరిస్థితులకు అనుగుణంగా రాజు కఠినంగా ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది. లేదా ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే దయాదాక్షిణ్యాలతో వ్యవహరించవలసి ఉంటుంది. ఆయా సందర్భాలను బట్టి రాజు విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ విధంగా మెలగవలసి ఉంటుందని చెప్పి మాక్యవెల్లి తెలియజేయడం జరిగిందనమాట. మరి అసలు భయం కూడా లేకపోతే ప్రజలు మరి ఆ ప్రభుత్వ అస్థిరత్వానికి గురి అవుతుంది కాబట్టి కొన్ని సందర్భాలలో కఠినమైన పరిస్థితి రాజ్య శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మాక్యవెల్లి తెలియజేయడం జరిగిందనమాట. అలాగే సైనిక బలం ఉండాలి. రాజుకి సైనిక బలం చాలా ముఖ్యం. అది ఉందని తను ప్రదర్శింపజేసుకోవాలి. అప్పుడప్పుడు సైనిక బలం ఉన్నట్టుగా తన సైనిక బలాన్ని ప్రదర్శింపజేసినట్లయితే మిగిలిన రాజ్యాలు కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా రాజుకి భయపడే అవకాశం ఉంటుందన్నమాట. అతని సైనిక బలాన్ని చూసి కూడా ఆయనకు భయపడే అవకాశం ఉంటుంది కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆ విధమైన సైనిక బలాన్ని కలిగి ఉండి దాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉండాలి. ఇక అలాగే బాధ్యతతో సమర్థతతో రాజ్య పాలన చేయాలి. రాజ్య ఉనికిని కాపాడాలి. రాజ్య ఉనికిని ఎప్పుడు కాపాడగలుగుతాడంటే రాజు సమర్థుడైనప్పుడు, బాధ్యతతో పాలన చేసినప్పుడు మాత్రమే రాజు తన రాజ్యం యొక్క ఉనికిని అలాగే రాజు తన రాజ్యం యొక్క పాలనను సమర్థవంతంగా కొనసాగింప చేయగలుగుతాడనమాట. ఇక ప్రజలలో భయం అనేది రెండు రకాలుగా ఉంటుంది. బలంతో భయపెట్టడం వేరు, భక్తిపూర్వక భయం ఉండడం వేరు. ప్రజలలో భక్తిపూర్వక భయాన్ని రాజు నెలకొల్పినప్పుడు అయితే ఆ భయం ఆ రాజు ప్రజలు రాజుకు విధేయులుగా ఎక్కువ కాలం కొనసాగగలుగుతారు. బలప్రయోగం ద్వారా భయం అనేది ఎక్కువ కాలం ఉండదు. దానివల్ల రాజ్యం శ్రేయస్సు కూడా కొనసాగదు. రాజ్యానికి శ్రేయస్సు కూడా కాదు. అందుకనే రాజుకి భక్తితో కూడిన భయం ఉంటే రాజు పట్ల ప్రజలకు భక్తితో కూడిన భయం ఉన్నట్లయితే అటువంటి రాజ్యం మంచిదని, అది రాజ్య శ్రేయస్సుకు మంచిదని చెప్పడం జరిగింది మాక్యవెల్లి. అలాగే తర్వాత ఇంకా మనం కంటిన్యూ చూస్తే ఈ ప్రజలలో ఎప్పుడూ కూడా సాంప్రదాయిక ఆచారాలు కావచ్చు, ప్రజల సాంప్రదాయక విలువలు, తర్వాత నైతిక ప్రమాణాలు, ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండేటట్టుగా రాజు చూసుకోవాలి. అది చూసుకోవాలంటే రాజు దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే మతం. ఎప్పుడు కూడా మతం అనేది ప్రజలలో నైతిక అంశాలను కాపాడుతుంది, ప్రజలలో ఒక సాంప్రదాయ ప్రమాణాలను నెలకొల్పుతుంది. కాబట్టి రాజు మతాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. నిజానికి మాక్యవెల్లి ఏం చెప్పాడంటే మతానికి రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయాల నుండి మతాన్ని వేరు చేసిన ఆధునిక రాజనీతివేత్త మాక్యవెల్లి. కానీ అంత మాత్రాన ఆయన మతాన్ని వ్యతిరేకించారని కొంతమంది అంటారు. నో, ఆయన మతాన్ని వ్యతిరేకించలేదు. మతం రాజకీయాలలో జోక్యాన్ని, మతం రాజకీయాలలో ఆధిక్యాన్ని, మత ఆధిక్యతను ముఖ్యంగా చర్చి పెద్దల యొక్క ఆధిక్యాన్ని ఆయన తిరస్కరించాడు, కానీ మతాన్ని తిరస్కరించలేడు. ఆయన నాస్తికుడు అంటారు. నాస్తికుడుగా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేశారు, కానీ కాదు, మత వ్యతిరేక కాదు. ఆయన ఏం చెప్తున్నాడు, నిజానికి మతాన్ని నైతిక ప్రమాణాల కోసం ఉపయోగించుకోమని చెప్తున్నాడు అనమాట. నైతిక ప్రమాణాలు కనుక ప్రజల్లో నెలకొల్పాలి అంటే మతం అనే ఆయుధాన్ని రాజు ఉపయోగించాలని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు రాజుకి మతం మీద భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అది కనిపించకుండా ఎప్పుడు మతం మీద గౌరవం ఉన్నట్టుగా రాజు నటించినా తప్పు లేదు అని చెప్పి మాక్యవెల్లి చెప్పడం జరుగుతోందన్నమాట. అప్పుడే ప్రజలకు రాజు మీద గౌరవం ఉంటుంది, ప్రజల్లో నైతిక భావాలనేవి కొనసాగించబడతాయి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, ఇది ప్రజల ఆస్తులను, స్త్రీలను రాజు తాకకూడదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాడు మాక్యవెల్లి. ఒక వ్యక్తి యొక్క తండ్రి మరణించినా అతను తొందరగా మర్చిపోతాడేమో, కానీ ఆ తండ్రి సంపాదించిన ఆస్తిని తనకు దూరం చేస్తే మాత్రం మర్చిపోడు అని చెప్పి చెప్తాడు. అందుకని అలాగే రాజు పరస్త్రీలను చెరచరాదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని కూడా హితవు పలకడం జరిగింది మాక్యవెల్లి. పరస్త్రీలను కావచ్చు,
పరుల యొక్క ఆస్తిని కావచ్చు పవిత్రంగా భావించాలి. వాటిని వాళ్ళని కాపాడాలి. అలాగే వాళ్ళ ఆస్తిని కాపాడాలి అని చెప్పి రాజుకి సూచన ఇవ్వడం జరిగిందనమాట మాకియవెల్లి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులను ఎంపిక చేసే విషయంలో కావచ్చు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే రాజుకు వ్యతిరేకంగా ఉండే ఏ ఉద్యోగినైనా సరే నిర్దాక్షిణ్యంగా అణిచివేసి అతన్ని ఆ పదవి నుండి తొలగించాలని చెప్పి కూడా మాకియవెల్లి సలహా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఉద్యోగి మాటను, ప్రతి సలహాదారుని మాటను వినడం అనేది సమంజసం కాదు. కొంతమంది మేధావులను వారి మాటలను మాత్రమే రాజు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా సలహా ఇవ్వడం జరిగింది రాజుకి మాకియవెల్లి. అలాగే తర్వాత రాజ్య నిర్వహణలో స్థిరత్వం ఉండాలి, దృఢత్వం ఉండాలి, ముఖ్యంగా నిరంకుశత్వం ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్నాం ప్రజలు మోసగాళ్ళు అని చెప్పాడు, ప్రజలు చంచల స్వభావం కలిగిన వాళ్ళని చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు. కాబట్టి ఈ ప్రజలను కొంచెం పిరికివారిగా ఉంటారు అని చెప్పాడు. వీరందరినీ దారిలో పెట్టాలి అంటే నియంతృత్వమైన పాలనే కరెక్ట్ అని చెప్పి, నియంత్రిత పాలనే సరైనది అని చెప్పి మాకియవెల్లి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది దీనివల్ల ప్రజలు భయభ్రాంతులై రాజుకు విధేయులుగా ఉండడం వల్ల రాజ్యం యొక్క సుస్థిరత అనేది కాపాడబడుతుందని చెప్పి మాకియవెల్లి అభిప్రాయపడ్డాడనమాట. అలాగే మనము తర్వాత చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాజ్య విస్తరణ. అంటే దీని గురించి మనం ఇంకా విపులంగా చర్చించుకుందాము. దానికన్నా ముందు మనము ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొన్ని విషయాలను ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ఉంది. రాజ్య విస్తరణ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. కానీ దానికన్నా ముందు రాజ్య విస్తరణ అనేది రాజుకు ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం. అదేంటి అంటే రాజు ఇరుగు పొరుగు రాజ్యాలను శత్రు రాజ్యాలుగా భావించాలట. మాకియవెల్లి ఉద్దేశంలో ఇరుగు పొరుగు రాజ్యాలను శత్రు రాజ్యాలుగా భావించాలి. ఆయన యుద్ధాలు జరిగినప్పుడు ఇరుగు పొరుగు రాజ్యాల మధ్య రాజు ఇరుగు పొరుగు రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు తటస్థంగా ఉండకూడదు. బలహీనమైన రాజ్యం వైపు యుద్ధం చేసినట్లయితే ఒకవేళ గెలిచినా పెద్ద లాభాలు ఉండవు, కొన్ని లాభాలే ఉంటాయి. ఓడిపోయినా కూడా పెద్ద నష్టం ఉండదు. ఎందుకంటే ఈయన సొంతంగా చేయట్లేదు కదా, పక్కనున్న రాజ్యం బలహీన రాజ్యం పక్కతో మద్దతు మాత్రమే ఇచ్చాడు కాబట్టి పెద్ద నష్టం కూడా ఉండదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజ్య విస్తరణ అనే దాన్ని సమర్థించాడు. ఇరుగు పొరుగు రాజ్యాలతో యుద్ధం చేయాలన్నాడు, శత్రువులుగా భావించాలని చెప్పాడు, తటస్థంగా ఉండకూడదు, వారితో నిరంతరము ఎప్పుడూ కూడా యుద్ధాలను చేస్తూ ఉండాలని చెప్పడం జరిగిందనమాట. అలాగే సుశిక్షితులమైన పౌర సైన్యం అనేది రాజుకి తప్పనిసరిగా ఉండాలి. దానికన్నా ముందు రాజు సమయానుకూలంగా నక్కవలే, అలాగే సింహం వలె నక్కవలే జిత్తుల మారిగా సింహం వలె పరాక్రమశాలిగా ఉండాలి అని చెప్పాడు. ఏ సమయంలో సింహం వలె పరాక్రమశాలిగా ఉండాలి? శత్రు రాజ్యాలను పై యుద్ధం చేసేటప్పుడు ఒక సింహం వలె దూకి, అంటే సింహం వలె తన పరాక్రమ ధైర్యాన్ని ప్రదర్శించాలి అని చెప్పడం జరిగింది. అలాగే నక్కవలే జిత్తుల మారిగా ఎప్పుడు ఉండాలంటే పక్క రాజ్యాలు కావచ్చు, లేకపోతే శత్రువులు కావచ్చు, ఆయనపై పన్నే కుట్రను తెలుసుకునే విషయంలో మాత్రం నక్కవలే ప్రవర్తించాలి అని చెప్పాడు. అంటే ఏ పరిస్థితులకు అనుగుణంగా ఆ విధంగా సమయానుకూలంగా రాజు ఈ 2 లక్షణాలను ప్రదర్శించవలసి ఉంటుందని చెప్పడం జరిగింది మాకియవెల్లి. ఇక సుశిక్షితులైన సైన్యం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం చెప్పుకున్నాం సైన్యం గురించి, కానీ ఆ సైన్యం ఎలా ఉండాలని చెప్పాడు. పౌర సైన్యం అంటే మన ప్రజలలో ఉండే సైన్యాన్ని తయారు చేసుకోవాలి. ఈ సైన్యము సొంత సైన్యమై ఉండాలి, కిరాయి సైన్యంపై ఆధారపడి ఉండకూడదు అని చెప్పి మాకియవెల్లి చెప్పాడు. కిరాయి సైన్యం అంటే వేరే కింద ఉండే రాజులు వాళ్ళ దగ్గర ఉండే, లేకపోతే మిత్రుల దేశాలకు ఒకవేళ ఉంటే వాళ్ళ సైన్యము, అలాంటి సైన్యం మీద ఆధారపడకూడదు. కిరాయి సైన్యం మీద అంటే రాజు కొంతమందికి చెప్పి మీరు సైన్యాన్ని తయారు చేయండి, మేము అవసరం వచ్చినప్పుడు అడుగుతాము, మాకు పంపించండి అని మాత్రం అనకూడదు. తన సొంత సైన్యం మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే క్లిష్ట సమయంలో ఈ కిరాయి సైన్యం వీళ్ళని రాజుని మోసగించే ప్రమాదం ఉంది అని హెచ్చరించడం జరిగింది మాకియవెల్లి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది రాజు. ఈ సైన్యం విషయంలో సొంత సైన్యాన్ని కలిగి ఉండాలి, సుశిక్షితమైన సైన్యాన్ని, మంచి సుశిక్షితులుగా ఆ సైన్యాన్ని తయారు చేయాలి, సొంత సైన్యం మీద ఆధారపడాలి తప్ప కిరాయి సైన్యం మీద ఆధారపడకూడదని చెప్పడం కూడా జరిగింది. అలాగే అధికార
దుర్వినియోగం జరిగినప్పుడు ఒక్కొక్కసారి జరిగే సమస్యలను చట్టవిరుద్ధమైన ఆహ్, చట్టవిరుద్ధమైన హింసను నివారించాలి అంటే చట్టబద్ధమైన పరిష్కారాలనే వెతుక్కోవాలి. సో, చట్టవిరుద్ధంగా ఏమైనా హింస జరిగిందనుకోండి, అధికార దుర్వినియోగం వల్ల, మళ్ళీ దాన్ని మనం మళ్ళీ వెనక్కి సామాన్యమైన పరిస్థితులు తీసుకురావాలంటే దేన్ని ఉపయోగించుకోవాలి? చట్టాన్నే ఉపయోగించుకోవాలి. మళ్ళీ చట్టాన్నే ఉపయోగించుకోవాలని చెప్పి మాకియవెల్లి చెప్పడం జరిగింది. తర్వాత, తర్వాత మనం ఆలోచిస్తే ప్రజలకు రాజు వాగ్దానాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. అయితే వాటిని సాధ్యమైనంత వరకు నెరవేర్చాలని చెప్పి చెప్తాడు మాకియవెల్లి. కానీ కొన్ని క్లిష్ట సమయాలలో రాజ్య భద్రతకే ముప్పు ఏర్పడినప్పుడు ఆ వాగ్దానాలను కనుక నెరవేరిస్తే రాజ్య భద్రతకు ముప్పు ఏర్పడితే మాత్రం అటువంటి వాటిని నెరవేర్చకపోయినా పర్వాలేదు అని చెప్పి మాకియవెల్లి చెప్పడం జరుగుతుంది. అలాగే రాజు రాజ్య శ్రేయస్సు దృష్ట్యా అంటే ప్రజలు మోసగాళ్ళు, ప్రజలు చంచల స్వభావం గల వాళ్ళు స్వార్థపరులు, మానవుడు అని చెప్పి ఇందాక చెప్పాడు కదా. అలాంటి ప్రజలను అలాంటి పరిస్థితుల్లో అలాంటి అవినీతికరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి అవినీతిని మార్గాలను అనుసరించినా పర్లేదు రాజ్యక్షేమం కోసం అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించే మార్గాలు చెడైనా పర్వాలేదు, అవినీతికరమైనా పర్వాలేదు అని చెప్తున్నాడు. కానీ గాంధీజీ ఏమన్నారంటే లక్ష్యం ఎంత ముఖ్యమైనదో వాటిని సాధించడానికి ఉపయోగపడే సాధనాలు కూడా అంతే ఉన్నతంగా ఉండాలి అన్నారు. కానీ మాకియవెల్లి అలా అనడం లేదు. ఉన్నతమైన లక్ష్యం సాధించడానికి అనుసరించే మార్గాలు అవినీతికరమైనా పర్వాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది మాకియవెల్లి. అంటే రాజ్యక్షేమం కోసం, రాజ్య శ్రేయస్సు కోసం మాత్రమే ఈ విధమైన అవినీతికరమైన మార్గాలను అనుసరించడంలో తప్పు లేదు, మోసాన్ని మోసంతోటే జయించాలి అని చెప్పి చెప్పడం జరిగింది మాకియవెల్లి. అలాగే యుద్ధము ఇక్కడ యుద్ధం చేసేటప్పుడు 2 రకాల పద్ధతులు ఉంటాయని చెప్పడం జరిగింది మాకియవెల్లి. ఒకటి బలప్రయోగము, ఒకటి శాసనబద్ధమైన పద్ధతులు. నాగరికతతో ఉన్న ప్రజలతో, నాగరికత గల ప్రజలు ఉన్న రాజ్యం గాని, నాగరికత ఉన్న రాజులతో కానీ యుద్ధం చేసేటప్పుడు శాసనబద్ధమైన పద్ధతులను ఉపయోగించవచ్చు. కానీ అనాగరికమైన రాజ్యాలతో మాత్రం యుద్ధం చేసేటప్పుడు బలప్రయోగమే మంచిది అని చెప్పి సలహా ఇవ్వడం కూడా జరిగింది రాజుకి. అయితే మరి మళ్ళీ మనం మానవ స్వభావం గురించి ఒకసారి మాట్లాడుకుంటే మానవుడు మోసగాడు అని మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఒక విధంగా మాట్లాడుకుంటే బలప్రయోగమే ఉత్తమమైనది అని చెప్పి సమర్థించడం జరిగింది బలప్రయోగాన్ని మాకియవెల్లి యుద్ధ సమయాలలో. అలాగే పాలకులు యొక్క గుణాలనేవి ఎలా ఉన్నా కూడా అవి ప్రజలకు మాత్రం పాలకుడు మంచివాడిగా కనిపించాలి. అంటే అతను మోసపూరితుడైన కపట ఉపయోగాలు, అంటే రాజ్య శ్రేయస్సు కోసమే ఆయన చేసేవి, రాజ్య శ్రేయస్సు కోసం కొంచెం కపట పద్ధతులైనా సరే, మోసం ఉపయోగించినా సరే, అవన్నీ కూడా ప్రజల దృష్టిలో మాత్రం ప్రజలకు అలా ఆయన కనిపించకూడదు. ఆయన అతను మంచివాడు కాకపోవచ్చు, కానీ ప్రజలకు మాత్రం పాలకుడు మంచివాడిగా కనిపించాలి. ఎంత భయంకరమైన రాజనీతిని, రాజ నిర్వహణకు సంబంధించిన అంశాలను మాకియవెల్లి చెప్తున్నాడు గమనించండి ఒక్కసారి. ఇప్పుడు నాయకులను కూడా మనము ఒక్కసారి చూస్తే మరి అప్పుడు ఆయన చెప్పినవి ఇప్పుడు పనికొస్తాయా అని ఆలోచిస్తే నిజంగా చూడండి, ఇప్పుడు నాయకులు కూడా కొంతమంది, అందరూ కాకపోవచ్చు, కొంతమంది అలాగే మనకి రాజకీయ నాయకుల్లో కొన్ని లక్షణాలు అవి కూడా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఈ మాకియవెల్లి యొక్క సిద్ధాంతాన్ని మనము క్షుణ్ణంగా గమనిస్తే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. చూడండి ఎంత ఎంత ఎలా చెప్తున్నాడో ఆయన. మరి అంటే రాజు కపటంగా ఉన్నా, చెడుగా ఉన్నా ప్రజలకు మాత్రం మంచివాడిగా కనిపించాలి, నటించాలి మంచివాడిగా, అవన్నీ దాచి మంచివాడిగా నటించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఎటువంటి, ఇందాక నేను మీకు చెప్పాను, ఎటువంటి అసలు రాజు ముఖ్యమైన ధర్మం ఏంటంటే రాజశ్రేయస్సు. ఆ శ్రేయస్సు కోసం అతను ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. రాజ్య శ్రేయస్సు కోసం ఎలాంటి మార్గాలైనా అనుసరించినా అది ఆమోదయోగ్యమే అని చెప్పి చెప్పడం జరిగింది మాకియవెల్లి. సో ఈ విధంగా అనేక అంశాలను చెప్పడం జరిగింది. ఇందాకలా మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనము రాజ్య విస్తరణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి చెప్పుకుందాం. రాజ్య విస్తరణ గురించి ఆయన ప్రత్యేకంగా కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. రాజ్యం ఎలా విస్తరించాలి అని చెప్పి, ఎటువంటి నియమాలు పాటించాలి అని చెప్పడం జరిగింది. అందులో ఒకటి
రాజ్య విస్తరణ అనేది రాజుకు ఉండాల్సిన ఒక సహజ లక్షణం. అది రాజు అప్పుడే ఆయన రాజు అనిపించుకుంటాడని చెప్పడం జరిగింది. చెప్పాడనమాట. ఎవరు? మ్యాకియవెల్లి రాజుకు చెప్తున్నాడు. అలాగే ఈ రాజ్య విస్తరణలో రాజ్యం విస్తరించవచ్చు లేదా ఉన్న రాజ్యాన్ని కోల్పోవచ్చు. రాజు సమర్థుడు కాకపోతే బలహీనుడైతే ఉన్న రాజ్యం కూడా కోల్పోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్తున్నాడంటే ఒక ఓడిపోయిన రాజ్యం కుటుంబాన్ని రాజుతో పాటు ఆయనకు సంబంధించిన కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేయాలి. శేషం ఉంచకూడదు, శత్రుశేషం ఉంచకూడదు అని చెప్పడం జరిగింది మాకియవెల్లి. అలాగే ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్తున్నాడు ఆయన. ఇంకొక ముఖ్య విషయం కూడా ఆయన చెప్పాడంటే అలాగే రాజుకి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళని హత్య చేసినా తప్పలేదు, వాళ్ళని హత్య చెయ్యాలి అని చెప్తున్నాడు మాకియవెల్లి. అలా చేయకపోతే వాళ్ళు రాజు మీద ప్రతీకారాన్ని పెంచుకుని అది ఆ రాజు ఓడిపోవడానికి, ఆ రాజ్యం అంతరించడానికి దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు శత్రుశేషం ఉంచకూడదు, రాజుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని హత్య కూడా చేయాలి అని సూచన ఇవ్వడం జరిగింది మాకియవెల్లి రాజుకు. అలాగే ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే ఆక్రమించిన భూభాగాలలో రాజు ఎప్పుడూ కూడా స్వయం నియంత్రణను కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. అంటే అక్కడే అవసరమైతే అక్కడ ఒక నివాసాన్ని ఏర్పరచుకోవాలి. ఒకవేళ అది వీలు కాకపోతే ఆయన శ్రేయోభిలాషులు కావచ్చు, లేకపోతే ఆయన అనుయాయులు కావచ్చు, అక్కడ వాళ్ళని మాత్రమే ప్రతినిధులుగా, అంటే నమ్మకం ఉన్న వాళ్ళని మాత్రమే ప్రతినిధులుగా ఓడించిన రాజ్యాలకు ప్రతినిధులుగా ఉంచాలి. వాళ్ళకు స్థావరాలు ఏర్పాటు చేయాలి, అక్కడ వలసలు ఏమంటారు స్థావరాలను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే తర్వాత మంచి సుశిష్టమైన ఇందాక చెప్పినట్టుగా సైన్యం ఉండాలి. చరిత్రను కొంత గమనిస్తాను చెప్పాను, చారిత్రక పద్ధతిని ఉపయోగించాడని. అందుకని చరిత్రలో కొంతమంది పేర్లను చెప్తున్నాడు ఆయన. మోజస్ కావచ్చు, సైరస్, రోమ్లస్, అలెగ్జాండర్, థీసస్ వంటి ఘనకార్యం సాధించిన వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజు మెలగాలి, యుద్ధం చేయాలని రాజ్య విస్తరణ చేయాలని చెప్పింది అనమాట. ఇక తర్వాత ఈ విధంగా ఆయన రాజ్య విస్తరణ గురించి తన అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం జరిగిందనమాట. తర్వాత మనము నెక్స్ట్ చూసుకుంటే ప్రభుత్వాల వర్గీకరణ. అంటే ముఖ్యంగా ఆయన రాజుకు సూచనలు ఇచ్చాడు, రాజ్యం గురించే ఎక్కువగా మాట్లాడాడు, కానీ ప్రభుత్వాలను కూడా వర్గీకరించే ప్రయత్నం చేశాడు. ఇందులో ఆయన అరిస్టాటిల్ని దాదాపుగా అనుసరించాడు అని మనము చెప్పుకోవచ్చు. అరిస్టాటిల్ని దాదాపుగా అనుసరించాడు అని మనము చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఆయన కూడా తన రాజ్యాన్ని 6 రకాలుగా వర్గీకరించాడు. తన రాజ్యాన్ని 6 రకాలుగా వర్గీకరించడం జరిగిందనమాట. అవి రాజరికము, కులీన పాలన, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యము, ఇవన్నీ మంచి ప్రభుత్వాలు. ఇక క్రూర ప్రభుత్వాలు, అవి క్రూర రూపం దాలిస్తే, నిస్వార్థంగా కనుక పాలకులు కనుక వ్యవహరిస్తే అవి ఏ రూపంలో మారుతాయనే విషయాన్ని కూడా చెప్పాడు. నియంతృత్వం, అల్పజన పాలన, ప్రజాస్వామ్యం. అరిస్టాటిల్ చెప్పినట్టే ప్రజాస్వామ్యం నియంతృత్వము, అల్పజన పాలన, ప్రజాస్వామ్యంగా మారిపోతాయి ఒకవేళ పాలకులు కనుక సరిగ్గా వ్యవహరించకపోతే. పాలకులు ఉత్తమంగా వ్యవహరిస్తే ముందు చెప్పిన రాజరికము, అల్పజన కులీన పాలన, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలు కొనసాగుతాయి. ఆ పాలకులు సరిగ్గా వ్యవహరించకుండా వాళ్ళ స్వార్థం కోసం వ్యవహరిస్తే అవి ఏ విధంగా మారిపోతాయి? నియంతృత్వము, అల్పజన పాలన మరియు మనకి ప్రజాస్వామ్యము అనే 6 రకాలుగా మారిపోతాయండి. తర్వాత ఫిలోబియస్ కావచ్చు, సిసిరో చెప్పినట్టు కావచ్చు, వీళ్ళు చెప్పినట్టుగా ఎలా ఉండాలి ప్రభుత్వాలు అంటే ఒక మిశ్రమమైన ప్రభుత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు. తర్వాత ముఖ్యంగా ఆయన 2 రకాల ప్రభుత్వాలు అంటే రిపబ్లిక్ ప్రభుత్వము ఉత్తమమైనది, రాజరికం కన్నా కూడా రిపబ్లిక్ ప్రభుత్వమే స్థిరంగా కొనసాగుతుంది అనే తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక తరువాత అంటే ఈ ఎందుకు చెప్పాడంటే ఈయన దాదాపు రిపబ్లిక్ ప్రభుత్వంలో ఉద్యోగిగా పనిచేశాడు. మీకు మనం పాఠం యొక్క ప్రారంభంలో చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క అనుభవంతో ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే మనం చూసుకోవాల్సింది శాసనకర్త పాత్ర.
ఈయన శాసనకర్తకు చాలా ప్రాధాన్యతనిచ్చాడు. శాసనాలను తయారు చేసే వ్యక్తికి చాలా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది మాకియవెల్లి. అయితే పౌరులలో కర్తవ్య భావనను ఒక శాసనమే రూపొందిస్తుంది. శాసనం ఉంటేనే ప్రజలు తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. భయంతో, శాసన భయంతో శాసనం చెప్పినట్టు నడుచుకోగలుగుతారు. అలాగే రాజ్యం యొక్క సుస్థిరతకు కూడా ఆ విధంగా వాళ్ళు ప్రజలు ఎవరి కర్తవ్యాలను వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించినప్పుడు రాజ్యం సుస్థిరత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి రాజ్య సుస్థిరతకు చాలా అవసరము. తర్వాత ఈ రాజ్యంలో ఉండే కులీనులు కావచ్చు, పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, వీళ్ళందరి మధ్య ఒక సమన్వయాన్ని కూడా శాసనకర్తే స్థాపించాల్సి వస్తుంది. శాసనకర్తే సాధించగలుగుతాడు. అలాగే శాసనకర్త యొక్క ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే ఏదైనా అవసరమైతే రాజకీయాలలో మార్పులు కావచ్చు, ప్రభుత్వంలో మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా శాసనకర్త ద్వారానే శాంతియుతంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే అవినీతిని సంస్కరించి అవినీతి సమాజంలో ఉన్న ఇది అవినీతి అనే ఒక రోగాన్ని పోగొట్టాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? శాసనకర్త కావాలి. శాసనకర్త ఒక ప్రముఖ పాత్రను వహించవలసి ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా అనేక అంశాలను మాకియవెల్లి తన యొక్క అద్భుతమైన 2 గ్రంథాలలో, అంటే మనకు ఉపయోగపడే అద్భుతమైన 2 గ్రంథాలు మనం చెప్పుకున్నాం కదా! ఆ గ్రంథాలలో చెప్పడం జరిగింది మాకియవెల్లి. డిస్కోర్సెస్ ఆన్ లివింగ్ కావచ్చు, ముఖ్యంగా 'ద ప్రిన్స్' అనే గ్రంథంలో ఈ తన భావాలను చెప్పడం జరిగింది. అయితే మరి అవన్నీ ఇంత క్రూరంగా చెప్పాడు కదా! రాజుకి సలహాలు ఇచ్చాడు కదా! అంటే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా సమకాలీన పరిస్థితులు ఆ విధంగా చెప్పేటట్టు చేసాయి. మాకియవెల్లిని ఆ విధంగా చేసాయి. రెండోది, ఇప్పుడు కూడా అవి వాంఛనీయం కాకపోయినప్పటికీ కూడా కొన్ని అంశాలు నిజంగానే ప్రతి దేశం కూడా ఇటీవల మన ధోరణులను గమనిస్తే మన భారతదేశ ప్రభుత్వం కూడా ఏం చేస్తోంది, ఈ మధ్య తన సైన్యాన్ని సాంకేతికపరమైన ఆధునికత వైపుకు నడిపిస్తుంది. కొత్త కొత్త విమానాలను కొనడం, కొత్తమైన ఆయుధాలను సమకూర్చడం చేస్తోంది. ఇవన్నీ కూడా అంటే మంచి సైన్యం ఉండాలి అవన్నీ చెప్పాడు కదా మాకియవెల్లి. అవి మనం ఇప్పటికీ అనుసరిస్తున్నాం. దాన్ని మనం మర్చిపోకూడదు. అయితే మాకియవెల్లి ఏదో ఆయన స్థానిక నగర రాజ్యానికి సంబంధించి మాత్రమే చెప్పాడు, అవి ప్రపంచానికి వర్తించవు అని చెప్పి కొందరు ఆయనని విమర్శించినప్పటికీ కూడా ఆ విమర్శలు కొంతవరకు నిజమైనప్పటికీ అంతా కూడా మనం నిజమని నమ్మలేము. ఎందుకంటే ఆయన ఆధునిక రాజనీతి శాస్త్రానికి చేసిన సేవను మనం మర్చిపోలేం. ముఖ్యంగా మతాన్ని రాజకీయాలను వేరు చేయడం కావచ్చు, నీతిని రాజకీయాలను వేరు చేయడం కావచ్చు. తర్వాత రాజు నియంతృత్వం గురించి చెప్పాడు, కానీ రాజు నియంతృత్వం ప్రజాస్వామికంగా ఉండాలని చెప్పాడు ఆయన ఎప్పుడు కూడా. మరి ఇలాంటి భావాలు కావచ్చు, తర్వాత ఈయన యొక్క రాజ్య నిర్వహణకు ఇచ్చిన సూచనలు కొన్ని కావచ్చు, ఇవన్నీ కూడా మనము మర్చిపోలేము. ఇవి చాలా ఎప్పటికీ కూడా రాజకీయాలు ఉన్నంత కాలము ఇవి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము, సందేహము లేదనమాట. ఈ విధంగా మాకియవెల్లి ఒక ఆధునిక రాజనీతి శాస్త్రానికి చేసిన సేవలను మనము రాజనీతి శాస్త్రంలో చదవకుండా, తెలుసుకోకుండా ఉండలేమన్నమాట. థ్యాంక్ యూ.